శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిమోడ ఛానల్. మీన రాశి వారికి ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ మీ జీవితంలో నేనెవరు నుండి నా భాగ్యం ఏమిటి అన్న పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాబోతుంది. ముందుగా గ్రహాలు మీ యొక్క లగ్నము మరియు రాశి అనే భావం మీద దృష్టి పెట్టి మీ యొక్క బాడీ, మైండ్, ఇమేజ్, రోజువారీ జీవన శైలి మొత్తాన్ని రీసెట్ చేయబోతున్నాయి. ఆ తర్వాత అదే శక్తిని 9వ భావం మీదకి షిఫ్ట్ అయ్యి నిజమైన భాగ్యం, గురుకృప, పుణ్యఫలం, ఆధ్యాత్మిక జాగరణను యాక్టివేట్ చేయబోతుంది. ఈ వీడియోలో మీన రాశి వారికి ఈ కాలం ఎలా సెల్ఫ్ అప్గ్రేడ్ నుండి ఫార్చ్యూన్ అప్గ్రేడ్గా మారబోతుందో స్టెప్ బై స్టెప్గా చెప్పబోతున్నానండి. మీరు కనుక మీన రాశి వారు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ శ్రమ, మీ శ్రద్ధ, మీ భక్తి ఏ డైరెక్షన్లో, ఏ దిశలో పెట్టాలో స్పష్టంగా మీకే తెలుస్తుందండి. ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ అనేది మీనరాశి వారికి చాలా ఉపయుక్తంగా పాజిటివ్ ఫలితాలు ఇవ్వబోతుందండి. అసలు మీనరాశి స్వభావం ఏంటంటే ఇది జలతత్వ రాశి. చాలా సున్నితమైన హృదయం కలవారు మీనరాశి వారు. ఊహాశక్తి, ఇమాజినేటివ్ పవర్ ఉంటుంది, కరుణ, దయ ఉంటుంది, ఆధ్యాత్మికత సహజంగా స్ట్రాంగ్గా ఉంటుంది. రాశి గురు రాశి కాబట్టి 12th మేషం నుండి మొదలెడితే 12వ రాశి కాబట్టి ఈ యొక్క మీన రాశి. అసలు ఈ గురు శనికి ఇస్తున్న మెసేజ్ ఏంటంటే ముందుగా నిన్ను నువ్వు సరి చేసుకో, తర్వాత నీ భాగ్యం డోర్లు తానే ఓపెన్ చేస్తుంది. అదే అనేక సారాంశం ఇవ్వబోతుంది. మొదటి దశలో మీ యొక్క 1వ భావం లగ్నము రాశి అనేది యాక్టివేట్ అవుతుంది. 2వ భావంలో 2వ దశలో 9వ స్థానం యాక్టివేషన్ అవుతుందండి. అసలు మొదటి దశ ఏంటంటే జూన్, జూలై ఈ 2 నెలలు కూడా ఎట్లా అంటే గురు యొక్క దృష్టి మీనరాశి మీద పడుతుంది, వృశ్చికం మీద కూడా ఉంటుందండి. కానీ మీనంలో శని ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. అంటే గురు శని డబల్ ప్రభావం వల్ల 1వ రాశి మీ యొక్క జన్మ రాశి యాక్టివ్గా ఉంటుంది. మీ యొక్క శరీరం, ఆరోగ్యం, మీ యొక్క వ్యక్తిత్వము, ఇమేజ్, ప్రపంచానికి కనిపించే మీ వర్షన్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తుంది. మీరు మీ గురించి ఇంటర్నల్గా ఏమనుకుంటున్నారు, డైలీ లైఫ్ స్టైల్, హ్యాబిట్స్, మెంటల్ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా మీకు మారబోతున్నాయి. ఇప్పటి వరకు లైఫ్ నిన్ను ఎలా మౌల్డ్ చేసిందో ఒకవైపు, ఇక నుండి నువ్వే నిన్ను సజాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి అనేది మీకు చెప్తుందండి. ఈ 2 నెలల్లో కూడా కొంచెం శరీరం టైర్డ్గా ఉంది, మైండ్లో క్లటరు, స్లీప్ డిస్టర్బ్డ్, మూడ్ స్వింగ్స్, ఇది నెగిటివ్ కాదు, ఇవి రీసెట్ టైం అనేది వచ్చింది అని భావించడం కోసమేనండి. మీరు సీరియస్గా ఎలా ఆలోచిస్తారంటే నా రోజులో ఎంత టైం నేను నా యొక్క మనసు రిఫ్రెష్ అవ్వడానికి స్పెండ్ చేస్తున్నాను, ఎంత టైం నన్ను డ్రైన్ చేసే పనులకు ఇస్తున్నాను అనేది మీకు అర్థమయ్యే విధంగా కనబడుతూ ఉంటుంది. బాడీ, మైండ్ కేర్ని ఫస్ట్ ప్రియారిటీ లిస్ట్లో పెట్టడం, ఆలస్యంగా నిద్రపోవడం, ర్యాండమ్ స్క్రోలింగ్, మీనింగ్లెస్ సిరీస్ లేదా చార్ట్లను కట్ చేసి సింపులే కానీ కన్సిస్టెంట్ రొటీన్కు, అంటే సరైన నిద్ర కావచ్చు, నీటిని బాగా తీసుకోవడం, చిన్న వాకింగ్, యోగా, ఏదైనా జిమ్ వెళ్ళటం, లైట్గా సాత్విక ఆహారం తీసుకోవడం, మీ లుక్స్, మీ ఇమేజ్ మీద దృష్టి పెట్టేలా గ్రహాలు యాక్టివేట్ చేస్తాయి. మీరు మీ యొక్క డ్రెస్సింగ్, ప్రజెంటేషన్, మాట్లాడే తీరు వీటన్నింటిలో కూడా మెల్లిమెల్లి కొంచెం మార్పులు చేయాలనుకుంటారు. ఇది షో కోసం కాదండి, నేను మిర్రర్లో కనిపించే వ్యక్తి గురించి రెస్పెక్ట్ ఫీల్ అవ్వాలి అన్న భావన కోసం. మానసిక స్థితి ఎలా ఉంటుందంటే సహజంగా మీన రాశి వారికి ఊహాశక్తి ఎక్కువ, గత జ్ఞాపకాలు, గిల్టు, భయాలు ఎక్కువగా రీప్లే అయ్యే ఛాన్స్ ఉంటాయి. గురు శని కలిసినప్పుడు ఏం చెప్తారయ్యా అంటే నీ గతంలో ఎన్ని మిస్టేక్స్ ఉన్నా ఆ పర్పస్ కనుక నేర్చుకున్నామంటే సరిపోతుంది అని చెప్తుందండి. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోండి. మొత్తం మీద 1వ భావ దశ మీకు సెల్ఫ్ అప్గ్రేడ్ ఫేస్ లాంటిది. ఈ దశలో మీరు బాడీ, మైండ్, ఇమేజ్ని క్లీన్ కనుక చేస్తే తర్వాత 9వ స్థానం మీదికి దృష్టి మడుతుంది కదా జూలై 27 తర్వాత. సో అప్పుడు భాగ్య దశలో డబల్ ఫలితం అనేది ఉంటుంది. 2వ దశ ఏంటంటే జూలై 27 తర్వాత శని వక్రీకరించిన తర్వాత గురుడు యొక్క దృష్టి, శని ప్రభావం ఎక్కువగా వృశ్చిక రాశి మీద ఉంటుంది. మీన రాశి వారికి వృశ్చికం అంటే 9వ స్థానం, అంటే భాగ్యస్థానం ఉంటుంది. 9వ స్థానం లేదా భాగ్యస్థానం అంటే భాగ్యము, దైవకృప, డివైన్ బ్లెస్సింగ్స్, పూర్వపుణ్య ఫలం, గురువులు, ఎల్డర్స్కి, అదేవిధంగా తండ్రి, ఆచారాలు, హైయర్ నాలెడ్జ్, ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ, లాంగ్ జర్నీస్, దీర్ఘ ప్రయాణాలు, పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి. సో ఈ గురు శని మీ రాశి మీద, లగ్నం మీద దృష్టి పెడుతున్నప్పుడు మీ ఇన్సైడ్, అవుట్ సైడ్ వర్షన్ అనేది రీసెట్ చేసుకుంటారు. 27 తర్వాత ఇప్పుడు నీకు ఉన్న పుణ్యము, నీకు దారి చూపే గురువులు, నీ జీవిత డైరెక్షన్ ఇవన్నీ కూడా స్టేజ్ మీదకి వస్తాయండి. ఈ సమయంలో సీనియర్ వ్యక్తుల గైడెన్సు, మంచి గురువులు, కౌన్సిలర్స్, గుళ్ళకి, గోపురాలకు వెళ్ళడం, సత్సంగాలు ఇవన్నీ కూడా మీ లైఫ్కి స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతాయి. గురు దృష్టి మంచిది కదా, గురుడు 9వ స్థానం మీద పెడుతూ ఉన్నాడు కాబట్టి మీతో మాట్లాడే ఒక సెంటెన్స్, ఏదైనా ఒక సత్సంగం, ఒక గ్రంథం, ఒక వీడియో మీ థింకింగ్ని టర్న్ చేసి ఆ విధంగా మీకు పవర్ఫుల్గా ఉంటుందండి. సో అసలు భాగ్యం ఎలా వర్క్ అవుతుంది? కొన్ని ప్లాన్స్ లాంగ్ టైం నుంచి పెండింగ్ ఉండొచ్చు, లైక్ హైయర్ స్టడీస్
అబ్రాడ్ ట్రావెల్, జాబ్ చేంజ్, మ్యారేజ్, ప్రాపర్టీ మొదలైనవి. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు సరైన పీపుల్ తోటి సరైన టైము, సరైన డాక్యుమెంట్స్ కనెక్ట్ అవ్వడం ఇలాంటివి మొదలవుతాయని చెప్పాలి. కానీ ఇది మ్యాజిక్ అయితే కాదు. మొదటి దశలో జూలై 27 వరకు చేసిన సెల్ఫ్ వర్క్కి రివార్డ్ లాగా ఉంటుంది. ఇది ఏదైనా పుణ్యకార్యాలు, డొనేషన్స్, సర్వీసు, టీచింగ్, కౌన్సిలింగ్, ఏదైనా ఒక మందిరానికి దేవాలయ సేవ, ఎల్డర్స్కి హెల్ప్, ఇవన్నీ కూడా మీ మనసుకే కాదండి మీ ఫ్యూచర్కి కూడా బ్లెస్సింగ్స్ తెస్తాయి. మీరు సెల్ఫ్ పిటీ నుండి బయటికి వచ్చి నాకన్నా కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని చూస్తారు. మీరు రియలిస్టిక్ ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక కోణంలో ఏంటంటే మీన రాశికి స్పిరిచువాలిటీ నేచురల్గా దగ్గరగా ఉంటుందండి. ఈ దశలో మీరు మంత్ర, మెడిటేషన్, పిలిగ్రిమేజ్, శాస్త్రాలు నేర్చుకోవటం ఇవన్నీ మీ యొక్క సోల్కి ఫుడ్ లాగా అనిపిస్తూ ఉంటాయి. మీరు మీ కర్మ గురించి, మీ యొక్క పర్పస్ గురించి డీప్గా కంటెంప్లేట్ చేయడం మొదలు పెడతారు. మొత్తం మీద చూడాలంటే ఈ యొక్క 9వ భావ దశ అంటే జూలై 27 తర్వాత గురుడు శని ప్రభావం వృశ్చిక రాశి మీద ఉన్నప్పుడు, అంటే మీన రాశి వారికి వృశ్చికం 9 అవుతుంది కాబట్టి డోంట్ కన్ఫ్యూజ్. సో ఫార్చ్యూన్ అదృష్టం అప్గ్రేడ్ అయ్యే ఫేజ్ అండి. మీరు తీసుకునే ప్రతి ధార్మికమైన స్టెప్స్ చిన్నవైనా పెద్దవైనా సరే అన్సీన్ సపోర్ట్ మీకు లభిస్తుంది. స్టూడెంట్స్కి మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా, 1వ దశలో భావ దశలో అంటే జూలై 27 వరకు హెల్త్ అండ్ ఫోకస్ అనేవి ముఖ్యమైనవండి. స్టడీ రొటీన్ సెట్ చేసుకోవడం, డిస్ట్రాక్షన్స్ తగ్గించుకోవడం, కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ మీరు మెయింటైన్ చేయడం చాలా అవసరం. తర్వాత 9వ భావ దశ జూలై 27 తర్వాత హైయర్ స్టడీస్, ఎగ్జామ్స్, స్కాలర్షిప్స్, ఫారిన్ ఎడ్యుకేషన్ అవకాశాలు పెరుగుతాయి. ఒక మంచి గురువు కానీ లేదా ఒక మెంటర్ సపోర్ట్ అనేది దొరుకుతుంది ఉద్యోగస్తులకి. జూలై 27 వరకు గురు శని 1వ మీద ఉన్నప్పుడు ఆఫీస్లో మీ ఇమేజ్, వర్క్ టైపు, పంక్చువాలిటీ, కమ్యూనికేషన్ వీటన్నింటిలో కూడా రీసెర్చ్ చేసుకుంటారు. సహోద్యోగులు, సీనియర్స్ మీరు చేంజ్డ్ వర్షన్గా మిమ్మల్ని చూడటం మొదలు పెడతారండి. నేను చాలా మారిపోయాడే అని అనుకుంటూ ఉంటారు. సో జూలై 27 తర్వాత ప్రమోషన్స్ కానీ, రోల్ అప్గ్రేడ్ కావడం కానీ, ఫారిన్ అసైన్మెంట్స్ కానీ, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ, ట్రైనింగ్ ఆపర్చునిటీస్ ఏదైనా కలిగే అవకాశం, హెచ్ఆర్ లేదా హైర్ మేనేజ్మెంట్తో పాజిటివ్ ఇంటరాక్షన్స్ జరిగే సమయం కనపడుతూ ఉంది. బిజినెస్, ఫ్రీలాన్సింగ్ విషయంలో చూస్తే 1వ భావ దశ అంటే మీ యొక్క రాశి లగ్నం మీద దృష్టి పెడుతున్న కాలం జూలై 27 వరకు మీ ఇంటర్ప్రిట్ ఐడెంటిటీ, ప్రొఫెషనలిజము, టైం మేనేజ్మెంట్, క్లయింట్ హ్యాండ్లింగ్ ఇవన్నీ కూడా రిఫైన్ అవుతాయి. 9వ భావ దశ అని చెప్పుకుంటున్నాం. బీ క్లియర్. జూలై 27 తర్వాత బిగ్ క్లయింట్స్, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్, ఫ్రాంచైజీస్, ఎక్స్పాన్షన్ ఛాన్సెస్, గురువులు, అడ్వైజర్ నుండి ప్రాక్టికల్ గైడెన్స్ అనేది మీకు దొరుకుతుంది. మరి మహిళలకు సంబంధించి చూస్తే 1వ భావ దశలో జూలై 27 వరకు సెల్ఫ్ కేరు, బాడీ ఇమేజ్, ఎమోషనల్ బౌండరీస్ ఇవన్నీ కూడా వాటి మీద దృష్టి ఉంటుంది. ఇన్నాళ్ళు అందరి కోసం మాత్రమే బతికాను, ఇప్పుడు నాకు కూడా డిజర్వ్ ఉంది అన్న రిలేషన్ అవుతారు మీరు. నా 9వ భావ దశలో జూలై 27 తర్వాత ఆధ్యాత్మిక పురోగతి, పిల్లలు వాల్యూస్ టీచ్ చేయడం, కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలను ఆర్గనైజ్ చేయడం వంటి వాటి విషయంలో ఆసక్తి చూపుతారో ముందుకుంటారు. మొదటి భావ దశలో సెల్ఫ్ డౌట్, ఓల్డ్ హర్ట్స్ కొంచెం బాధించవచ్చు. వాటిని చూసి క్లీన్ చేసుకునే అవకాశం కలుగుతుంది. జర్నలింగ్, కౌన్సిలింగ్, ప్రేయర్ అనేది హెల్ప్ చేస్తుంది మీకు. 9వ భావ దశలో నేను ఒంటరి కాదు అన్న భావన, డివైన్ సపోర్ట్ ఉంది, గురువు గైడెన్స్ మీద ఇన్నర్ ఫెయిత్ అనేది మీకు బాగా పెరుగుతుందండి. ఆరోగ్యపరంగా చూస్తే ఫస్ట్ ఫేజ్లో జూలై 27 వరకు బాడీ మొత్తం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. స్లీపు, డైట్, అడిక్షన్స్, పోస్చర్ ఇవన్నీ కూడా కరెక్ట్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ ఫేజ్. స్మాల్ డైలీ హ్యాబిట్స్ అవి ఫ్యూచర్లో పెద్ద ప్రభావం చూపించబోతున్నాయి. 27 తర్వాత జూలై 27 తర్వాత లాంగ్ ట్రావెల్ వల్ల టైర్డ్నెస్, క్లైమేట్ చేంజ్, డైజెషన్ మీద కొంచెం పెద్ద ఫోకస్ పెంచాలి. మీ యొక్క లగ్నం కనుక స్ట్రాంగ్ అయితే ఎర్నింగ్ కెపాసిటీ లాంగ్ టర్మ్లో పెరుగుతుందండి వ్యక్తిగత జాతకంలో కూడా. అందుకని ఇవన్నీ గోచార ఫలితాలు. చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్ ఆల్సో. 9వ భావము ధర్మము, ఫ్యూచర్కి ఫార్చ్యూన్ కరెక్ట్ అవుతుంది కాబట్టి రైట్ టైంలో రైట్ ఛాన్స్లు ఆటోమేటిక్గా వస్తాయి. గురుదృష్టి ఉంది కాబట్టి రిస్కీ, అధార్మికము అయిన విషయాలు, క్విక్ మనీ స్కీమ్స్ అవాయిడ్ చేస్తే మీ పుణ్యం మీకే సేఫ్టీ నెట్ అవుతుందని చెప్పవచ్చండి. జాగ్రత్తలు ఏంటంటే 1వ భావ దశలో అంటే జూలై 27 వరకు సెల్ఫ్ క్రిటిసిజము, విక్టిమ్ ఫీలింగ్ ఎక్కువగా ఉండనివ్వకండి. నేను నేర్చుకుంటున్నానన్న కాంపెన్షనేట్ వ్యూ పెట్టుకోవాలి మీరు. 9వ భావ దశలో అంటే జూలై 27 తర్వాత బ్లైండ్గా, గుడ్డిగా నమ్మడాలు, ఫేక్ గురువులు, సూపర్ స్టిషన్ నుంచి దూరంగా ఉండండి. నిజమైన నాలెడ్జ్, నిజమైన సద్గురు ఎవరో డిస్క్రిమినేట్ చేయండి. పరిహారాలు ఏంటంటే గురువారం రోజున గురుదత్త అంటే దక్షిణామూర్తి శివారాధన, గురువులకి, టీచర్స్కి, స్టూడెంట్స్కి సహాయం చేయటం, ఓం నమో నారాయణాయ లేదా మీకు ఇష్టమైన విష్ణు సహస్రనామాలు కావచ్చు, రామరక్ష స్తోత్రం కావచ్చు, ఇలాంటి జపం చేసుకుంటూ ఉంటే మంచిది. శనివారం పూట శని ప్రభావాన్ని సాఫ్ట్ చేయడానికి నలుపు మరియు నీలం దుస్తులు ధరించిన శ్రమజీవులు, హార్డ్ వర్క్స్ కార్మికులకి సహాయం చేయడం. ఓం శం శనైశ్వరాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠిస్తూ, అదేవిధంగా మీరు రోజు ఒక 5-10 నిమిషాలు ప్రెసెంట్గా కూర్చొని నేను నా బెస్ట్ వర్షన్ వైపు నేను కొనసాగుతూ ఉన్నాను, దేవుడు నన్ను నాకు మంచి దారి చూపిస్తున్నాను ఒక సంకల్పంతో, పాజిటివ్ మైండ్తో కనుక కాస్త మెడిటేషన్లో కూర్చుంటే యద్భావం తద్భవతి. కాబట్టి మంచి మార్గం వస్తుంది, మంచి దారిలో మీరు వెళ్తుంటారండి.
అసలు ఈ యొక్క డబల్ ట్రాన్సిట్ ఏమిస్తుంది మీకు మెసేజ్ అంటే, నీ శరీరం మనస్సు ఇమేజ్ అప్గ్రేడ్ చేసుకో. 27 తర్వాత ఇప్పుడు నీ భాగ్యము పుణ్యము గురుకృపను యాక్టివేట్ చేసుకో అని చెప్తూ ఉంటుంది. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిసిప్లిన్తో మీ యొక్క రాశి, మీ యొక్క బలాన్ని బలపరిచి గురువులు, పెద్దవారు, ధార్మిక పనులు, కార్యక్రమాల వైపు మీ యొక్క హృదయాన్ని ఓపెన్ చేస్తే ఈ కాలం తర్వాత మీరు ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు, స్పిరిచువల్గా రిచ్గా అవుతారు, మెంటల్లీ మెచ్యూర్ అయిన మీనరాశి వారుగా మీరు బయటికి వస్తారండి. ఫ్రెండ్స్, ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్లో మీ జీవితంలో మీరు ఎక్కువగా ఫీల్ అవుతున్న మార్పు ఏమిటి? మీ బాడీ, మైండ్, లైఫ్ స్టైల్ మార్చాలనే కోరిక, లేక గురువు లేదా భాగ్యం వైపు లాగుతున్న ఇన్నర్ కాల్స్నా, మీ యొక్క రియల్ ఎక్స్పీరియన్స్, మీరు గమనించిన చిన్న చిన్న సంకేతాలు, ఇండికేషన్స్ ఏదైనా ఉంటే, లేదా ఇంకా మీరు ప్లాన్ చేస్తున్న సెల్ఫ్ అప్గ్రేడ్ అండ్ స్పిరిచువల్ టిప్స్ ఏదైనా ఉంటే 2 లేదా 3 లైన్ల రూపంలో కామెంట్లో రాయగలరండి. మీరు ఇస్తున్న ప్రతి కామెంట్, లైక్, షేర్ ఇవన్నీ కూడా ఎంతో మంది అవసరమైన మీనరాశి వారికి కూడా సరైన సమయంలో ఇది చేరడానికి హెల్ప్ అవుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న వారి కోసం మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. అది బిగినర్స్కే కాదు, బేసిక్ నుంచి అడ్వాన్స్ లాగా ఉంటుంది ఆ క్లాసెస్. సో రోజు ఒక వీడియో మీరు గమనిస్తూ ఒక అరగంట టైం స్పెండ్ చేస్తే చాలండి. 30 days తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకం, మీ యొక్క గోచారం పరిశీలించుకునే విధంగా మీరు తయారవుతారండి. సో ఎంతో మంది జాయిన్ అయ్యి నేర్చుకొని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. అలా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వడం కోసం ఆ కోర్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ కోర్సు 50% డిస్కౌంట్ ఆఫర్తో నడుస్తుందని గుడ్ న్యూస్ అది. సో త్వరలో ఈ ఆఫర్ ముగిసే అవకాశం ఉంటుంది. నార్మల్ ప్రైస్కే ఉంటుంది కాబట్టి ఆసక్తి వారు త్వరపడవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.